నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. పోలవరం మండలం రేపల్లివాడ వింజరం ఇటికలకోట మీదుగా పోలవరం వరకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ పోలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో రేపల్లివాడ ప్రధాన కూడలి వద్ద నుండి బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర రేపల్లివాడ, చేగుండపల్లి, గుంజవరం, గార్లగొయ్యి, కొమ్ముగూడెం, ఇటికలకోట, కచేరీ మీదుగా పోలవరం ఏటుగట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ రేపల్లెవాడ నుంచి పోలవరం వరకు రోడ్ల నిర్మాణం జరిగి 20 ఏళ్లు గడిచిందని, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ప్రభుత్వాలు, పాలకులు, ప్రజాప్రతినిధులు మారుతున్నా రహదారులు అభివృద్ధి చెందడం లేదని, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ రహదారి నిర్మాణం కోసం 2022 సంవత్సరం 6 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినా నిర్మాణం చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో గ్రామాల ప్రజలతో ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించాలి. లేని పక్షంలో గ్రామాన నెల రోజుల తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ గ్రామస్తులందరూ ఐక్యంతో ఈ రోడ్డు మీద నిరసన తెలిపే కార్యక్రమం చేపడతాము. ఇది అప్పటిదాకా ఈ ప్రభుత్వం తెచ్చుకోకూడదు అనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు నిర్మాణం చేపట్టాలి. స్కూళ్ళు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. నిత్యం జనం తిరిగి తర్వాత అన్ని ఆ గ్రామస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియాలి. ఇది ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ఇక్కడున్న అధికారులకి ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ రోడ్డు పోస్తారా పోయిరా ఏంటో తెలుసుకోవాలి. నెల రోజుల్లో ఈ రోడ్డు మీద ప్రతిపాదన తేవాలి. ఏంటో నెల రోజులు ఎలా అనుకుంటున్నాను, 2022లో 6 కోట్ల రూపాయలకి ఈ రోడ్డుకి నిధులు శాంక్షన్ చేశారు. కానీ ఈ నిధులు ఏమయ్యాయో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అసలు ఈ రోడ్డు ఏమైందో తెలియదు. అందుకోసమే ఎప్పుడో ప్రతిపాదన చేశారు, ఎప్పుడో రోడ్డు పోయాలని నిర్ణయం చేశారు. కానీ ఎందుకు రోడ్డు పోయట్లేదని ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. అందుకోసమే ఈ రోడ్డు పోయాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు పోయాలి. ఇది కేవలం ఏదో చిన్న రోడ్డుగా కాదు. 4 ప్రధాన స్కూళ్ళు ఉన్నాయి, ఒక హాస్పిటల్ ఉంది, అలాగే ప్రధాన ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ రోడ్డు కన్నా ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే నిర్వాసిత కాలనీలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలో 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసిత కాలనీలకి రోడ్డు పోయాలి. ఎప్పుడో 10 ఏళ్ళ కింద తరలించారు, కానీ ఇంతవరకు రోడ్డు పోయలేదు. పునరావాస కాలనీలకు రోడ్డు లేదు, పక్కనున్న గిరిజన గ్రామాలకు రోడ్డు లేదు, ఆఖరికి ఎంఆర్ఓ ఆఫీస్కి అనుకుని రోడ్డు లేదు. మరి రోడ్లు ఎప్పుడు వస్తారండి? ఓ పక్క పోలవరం అభివృద్ధి బాగా జరుగుతుందని రోజు ఎమ్మెల్యే గారు ప్రకటిస్తున్నాడు. రోజు ఎమ్మెల్యే గారు రోడ్లు పోసేసాం, ఇదిగో ఇన్ని కోట్లు తెచ్చామన్నాడు. కానీ ప్రధానమైనటువంటి పోలవరం కేంద్రానికి ఈ రోజు రోడ్లు ఎక్కకపోయింది. వేల మంది జీవనం ఉన్నారు, అనేక మంది ఈ రోడ్డు గుండా వెళ్తున్నారు. అయినా ఈ రోడ్డు పోసేటువంటి పరిస్థితి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవట్లేదు. అందుకోసమే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రేపల్లెవాడ నుంచి పోలవరం వరకు పాదయాత్ర చేస్తున్నాం. రేపు ఈ పాదయాత్ర ఆధారంగా ప్రభుత్వం స్పందించి రోడ్డు పోస్తారో పోయారో నెల రోజుల్లో వాటి విధానం తెలియజేయాలి. లేని పక్షంలో నెల రోజుల తర్వాత ఖచ్చితంగా గ్రామాన మా నిరసన మేము ఏ పద్ధతిలో చేయాలో చేసి ప్రభుత్వానికి, కూటమి అధికారులకి ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ పాదయాత్ర, ఈ రోజు చేసేటువంటి పాదయాత్ర ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి కనువిప్పు కలగాలి. అందుకోసం ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నాం. గ్రామాల ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఈ పాదయాత్ర ఆధారంగా ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో మరిన్ని కార్యక్రమాలకి సిపిఎం పార్టీ పోలవరం కమిటీ ప్రత్యక్ష ఆందోళనలకి భాగస్వామ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసి యాత్రను ముందుకు కొనసాగిస్తున్నాం.